హలో అన్న బాగున్నా అన్న. అదే ఈరోజు ఈవినింగ్ కదా, అట్లా పార్క్ వరకు వచ్చిన్నా. పెళ్ళి ఇప్పుడే వద్దులే నాన్న, పెళ్ళి పెళ్లి చేసుకోరా నాయన, పెళ్లి వయసు దాట నీకు వాచాయనా. ఎలాంటి అమ్మాయి కావాలంటున్నారా? బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని లాంగ్ హెయిర్ ఉంటుంది, ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంది. అట్లాంటి అమ్మాయి అయితే కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఆ కాల్స్ వస్తున్నా పర్వాలేదులే, కట్ చేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చూద్దాం. దొరకదు అంటున్నారా? ఎందుకు దొరకదు? నా పక్కనే ఉందిగా. నా పక్కనే ఉంది, తెలియనట్టు నటిస్తూ ఉంది అంతే. అమ్మో, ఆ కళ్ళు మరీ గుచ్చుకుంటుంది నాన్న. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. సరే ఉండి మళ్ళా చేస్తా కనుక్కొని. హాయ్. హలో, మీ పేరేమన్నా వెన్నెలనా? నా పేరు వెన్నెల కాదు. మరి ఎందుకు మీ పక్కన రాగానే చలేస్తుంది నాకు? నిలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా. ఎండగానే ఉంది కదండి. ఎందుకు మీ పక్కన రాగానే చలేస్తాను? అవునా? అవును. ఏమో అయితే. మేబీ మీ ప్రభావమే ఉండొచ్చు. లేదు. సో నా ఫోన్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏం ప్రాబ్లం? మీ కాంటాక్ట్ లేదు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా. ఏది మిమ్మల్ని? ఇంతకుముందు చూస్తుంటే ఇంతకుముందే మాట్లాడుంటా. ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇంతకు మీ పేరు? శ్రావణి. శ్రావణి, బాగుంది. ఇది కూడా శ్రావణి వెట్స్ శివ, ఇది కూడా బాగానే ఉంది. సో ఇంతకీ మీకోసం ఎవరన్నా రావాలా? లేదు, నార్మల్గా పార్క్ వచ్చాను. అవునా? నేనైతే మీకోసమే వచ్చినట్టున్నా. నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాల్చుతుందే గుండె బెంగాని. మంచి స్మైల్ అండి మీకు. ఓ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కానీ బరువు పెరగనని నాకు మాట ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి? అంటే జీవితకాలం మిమ్మల్ని గుండెల్లో మొయ్యాలి కదా. అయ్యో, అండ్ మీకు ప్రపంచంలో జనాభా ఎంతమంది ఉంటారో తెలుసా? ఓ 800 కోట్లు ఉంటారు అంతే కదా. ఓకే, మరి నా ప్రపంచంలో మీరు ఒకటే కనబడుతున్నారు. నా ప్రపంచంలో అంటే నా వరల్డ్లో మీరు ఒకటే కనబడుతున్నారు. మీతో అంతా బ్లర్గా ఉంది నాకు. లేదు, నాకు అందరు కనిపిస్తున్నారు కదా. మీ ప్రపంచం అది, నా ప్రపంచం ఇది. సో మీ బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే క్వాలిటీస్ ఏముండాలా? నాకు బాయ్ ఫ్రెండ్ ఏమండి, డైలీ తెచ్చిపెట్టాలి తినడానికి. బిర్యానీ, చికెన్ బిర్యానీ డైలీ. ఓకే, 24 hours. 24 hours బిర్యానీ. ఓకే, స్టాల్ అయినా బిర్యానీ చికెన్ స్టాల్ అయినా పెడుతున్నారా ఎట్లా? బిర్యానీ స్టాల్ లాగా. ఐ లైక్ చికెన్. ఓకే, సూపర్. నాకు కూడా ఇలాంటి ప్లేస్లో పార్క్ అలా తిప్పాలి. నేను కూడా అంటే ఇంకేం లేదు. హైట్ వెయిట్ ఆ రెండు క్వాలిటీస్ ఉంటాయి. సో బిర్యానీ స్టాల్ వాడు, లేదంటే పార్కులు తిప్పేవాడు, అంతే. ఈ రెండే. సో ఈ రెండు నాకు పాయింట్ చికెన్ బిర్యానీ. సో ఈ రెండు క్వాలిటీస్ నాకు ఉంది కాబట్టి నేనే అనుకుంటున్నాను. అయితే బిర్యానీ తేలేదా? ఇప్పుడు పరిచయం అయ్యారు కదా, ఇకపైన బిర్యానీలే. ఇప్పుడే పరిచయం అయినా అన్న, మరి బిర్యానీ తేవాలి కదా. 4 o'clock బిర్యానీ నుంచి నైట్ 12 o'clock బిర్యానీ వరకు అన్ని బిర్యానీలు మీకే. మీరు మొత్తం 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే, 2 లివర్లు ఎక్స్ట్రా. ఒకసారి మీ కళ్ళు మూయండి చూద్దాం. ఎందుకు మూయని చెప్తా. వద్దులేండి, ఓ 2 seconds మూయండి, ఏం కాదు. ఓకే. తర్వాత మధ్యలో మీకు ఏం కనిపించింది? ఏం కనిపించింది? ఏం కనిపించలేదు, చీకటిగా ఉంది మొత్తం. ఓకే, అదే మీరు లేని నా ప్రపంచం కూడా చీకటి. ఓకే, ఉంటావా మరి లైఫ్ లాంగ్? ఉంటా. మధ్యలో అందరిలాగా వదిలేసిపోవు కదా. బిర్యానీలు చేసేంత వరకు తిరుపతిలో నేను ఖచ్చితంగా ఉంటా. తర్వాత నువ్వే నన్ను వదిలేస్తావేమో అని భయం. అవసరమైతే నేను నేర్చుకుంటాను బిర్యానీ చేసేది కూడా. ఓకే, నేను నేర్పిస్తానండి. ఓకే, నీకే తెలుసు అంటే ఇంకేముంది, నేర్చుకుందాంలే. ఓకే సరే,
సడన్గా మీ ఫ్రెండ్ మీ మీద ప్రాంక్ చేయమనింది. ఇదంతా ఒక ప్రాంక్, ఫ్లడ్ చేసిందంతా ఒక ప్రాంకే అనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏముంది, నార్మల్గానే నవ్వుకుంటాను. అటైతే మీ ఫ్రెండ్ అక్కడ ఉంది, ఓకే తనే మీ మీద ప్రాంక్ చేయమనింది. ఇదంతా షూట్ హాయ్. జరుగుతుంది, ఇదంతా షూట్ జరుగుతుంది. ఓకే ఓకే సో దీన్ని నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? ఓకే. థ్యాంక్ యూ బ్రో, శివ బ్రో. ఇదంతా ఎడిట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.